పోసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ వేసుకొని ఈ విధంగా తిప్పుకున్నామంటే మనకి మొత్తం ప్లేట్ అంతా కూడా అది స్ప్రెడ్ అవుతుందన్నమాట. అలా అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా మనం ఈ ఆవిరి మీద ఉడికించుకోవాల్సి ఉంటుంది. చక్కగా మనం ఆవిరి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా సెట్ చేసుకొని ఇలా లిడ్ పెట్టేసుకొని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వాటిని మెల్లగా తీసుకొని ఫ్యాన్లో ఈ విధంగా ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకున్న తర్వాత వాటిని వెనక్కి తిప్పి మనం మళ్ళీ ఇలా వేసామనుకోండి మొత్తం రెండు వైపులా ఆరుతుందనమాట. తర్వాత ఒక రోజు జస్ట్ మనం అలా ఎండకి చూపించామంటే అంతే గలగల మనకి చక్కగా ఎండిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మన పిల్లలు అందరూ తినచ్చు. ఇవి చాలా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చాయి. నేను ఈ విధంగా 2 డేస్లో పెట్టుకున్నాను కొంచెం కొంచెంగా. ఇలా వాటిని కొంచెం నూనెలో వేయించుకుంటే రెడీ అయిపోయి మన ఆవిరి సుజీ రవ్వ వడియాలు.